ఫ్యాక్ట్ న్యూస్ కడప జిల్లా లింగాలలో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిని చంపి వాటర్ డ్రమ్లో గుర్తు తెలియని దుండగులు పడేసి వెళ్లిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పార్నపల్లి రింగ్ రోడ్డుపై చిన్నారి మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నా పేరు రామాచారి సార్. మాది లోపడంతో గ్రామం. ఇంటికాడ చిన్నపిల్ల సాయంత్రం ఆడుకుంటా అంటే ఎత్తుకోయి నీళ్ళల్లో డ్రమ్ములో వేసి చంపినారు సార్. చిన్నపిల్ల ఏ పాపం చేసిన చిన్నపిల్లని చంపినారు. మా పక్కింటి వాళ్ళకు మాకు సమస్యలు ఉన్నాయి, కొట్లాటలు జరిగినాయి, పోలీస్ కేసు పెట్టినారు, కోర్టులు తిరిగినాం, బైండోవర్ కేసు పెట్టినారు. అన్ని ఇంత అయినా మేము ఏమనలేదు సార్. ఎవరు సపోర్ట్ లేదు మాకు, ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఎంత ఏం చెప్పినా ఎవరు నమ్మలే మమ్మల్ని. వాళ్ళదే సపోర్ట్ ఇచ్చినారు. రోజు ఆడుకొని పాప టైం ఇంటికి వచ్చానేది, కానీ నా ఇంటికి రాలేదని పోయి చూస్తే డ్రమ్ములో అనేది వేరే వాళ్ళు చూసి చెప్పినారు. మాకు అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్లో అడిగినా కూడా ఇంతకుముందు మాకేం సపోర్ట్ చేయలేదు. నాకు న్యాయం జరగాలి సార్. కడప జిల్లా లింగాలలో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిని చంపి వాటర్ డ్రమ్ములో గుర్తు తెలియని దుండగులు పడేసి వెళ్లిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ పులివెందుల కాన్స్టిట్యూన్సీ లింగాల మండలం లోపొత్తుల గ్రామంలో దారుణం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన నిన్న సాయంత్రం నుంచి ఆ పాప ఇంటి దగ్గర ఆటలాడుకుంటుండగా 4 ఏళ్ల రిత్విక ఆటలాడుకునే పాపను తీసుకెళ్లి చంపి నీటి డమ్ములో పడేసినట్టు గుర్తించారు. సో ఈ 4 ఏళ్ల రిత్విక పాప తన ఇంటి దగ్గర సాయంత్రం నుంచి ఆడుకుంటుండగా మళ్ళా 7 గంటలైనా రాకపోతుండగా రాత్రి వెతకడం జరిగింది. వెతికితే చివరకు వాళ్ళ ఇంటికి పక్కన 3 ఇళ్ల కవతల ఒక ఖాళీ స్థలంలో నీటి డమ్ము కల్పించింది. ఆ డమ్ములో చంపి అక్కడ పడేసేట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కూడా రంగంలో దిగారు. అయితే ఈ గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా గతంలో వారికి సరిపడిన వ్యక్తి పక్కింటి వారు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో వాళ్ళ వెహికల్ అంటే బైక్లను కూడా కాల్చినట్లు, అయినా వీళ్ళకి న్యాయం చేయకపోయేట్లు. ఎందుకంటే వాళ్ళు వయసేపు అప్పుడు ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వీళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి అప్పట్లో రాత్రి జరిగిన ఆందోళన చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనలో కూడా పాపం చంపిన ఘటనలో కూడా న్యాయం చేయరని చెప్పి రింగ్ రోడ్ వద్ద హైవేలో ఆందోళనకు దిగారు. ఆందోళన జరిగిన తర్వాత పోలీసులు వచ్చి రంగంలో దిగి కేసు నమోదు చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తే ఆందోళన విరమించారు. ప్రస్తుతం కేసు నమోదు చేశారు. పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి చివరికి ఇప్పుడు వాళ్ళ పక్కింటి వాళ్ళే చంపారనే అనుమానం గట్టిగా వ్యక్తం చేయడంతో ఆ కోణంలో పోలీసులు రంగంలో దిగి విచారిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళే గతంలో ఎవరైతే బైకులు కాల్చారో వాళ్ళకి సరిపడిన వారు అదే ఆ పాపను వాళ్ళే చంపారని చంపుతుందో వీళ్ళు ఆ కోణంలో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు విచారిస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ శ్రీనివాస్.